ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కడాయి ఎగ్ పలావ్ అయితే చేసేద్దామా? సో, చాలా టేస్టీగా ఉంటుంది. వచ్చేయండి ప్రాసెస్ అయితే చూసేద్దాం. సో, ఫస్ట్ అయితే ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, టమాటా, గుడ్డు, ఇంకా క్యారెట్, అలాగే కొంచెం బియ్యం కూడా పక్కన నానబెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్నీ. అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు అయితే పక్కన పెట్టుకోండి. సో, ప్యాన్ కింద ఫైర్ ఎట్టి ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి, ఇంకా ఆనియన్స్ కూడా వేసుకొని వాటినైతే మంచిగా ఫ్రై చేయాలి. వీటిలో అయితే మొత్తం ఫ్రై చేయడమే ఉంటుంది. నేనైతే ఏ కర్రీ ఉన్నా, ఏది ఉన్నా సరే ఫ్రై చేయడానికే ఎక్కువ చూస్తాను. సో, వీటిలో అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాకైతే ఫస్ట్ కోసుకొని ఉంచాం కదా, ఆ క్యారెట్ని అయితే వేసుకోవాలి. క్యారెట్ని మనకు నచ్చిన షేప్లో అయితే కోసుకోవచ్చు. సో, క్యారెట్ ఇంకా జీడిపప్పు కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసేయాలి. సో, ఇవి కూడా ఫ్రై అయ్యాకైతే టమాటా వేసుకొని మంచిగా దాన్ని కూడా ఫ్రై చేసేయాలి. సో, అవి కూడా ఫ్రై అయ్యాకైతే ఒక గుడ్డునైతే కొట్టుకోవాలి. సో, గుడ్డునైతే ఎలా కలపాలంటే మొత్తం కూడా ఉక్కిరిలా అయిపోవాలి. కొంచెం పసుపు వేసి అయితే మంచిగా తిప్పి కలిపి వదిలేయాలి. నేనైతే చూసారా మొత్తం కూడా ఎలా కలిపేస్తున్నానో. సో, ఇది చేసేటప్పుడైతే మంట అయితే హైలోనే పెట్టుకోవాలి. అప్పుడే గుడ్డు స్మెల్ ఎక్కువ రాకుండా మంచిగా అయితే కైమా అవుతుంది. ఇలా మంచిగా కైమా అయితే చేసుకొని కొంతసేపు అయితే ఫ్రై చేయాలి. అప్పుడే నీసు వాసన అసలు ఏం కూడా ఉండదు. నాకైతే ఎక్కువ నీసు వాసన వస్తే ఇంక అది పడేయడం తప్ప తినడం తెలీదు. ఎందుకంటే నాకు అస్సలు నచ్చదు అలా నీసు వాసన అయితే. సో, మంచిగా అదైతే ఫ్రై అయ్యాకైతే బియ్యం అయితే వేసుకోవాలి. బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకొని ఉంచుకుంటేనే బెస్ట్. అప్పుడే కొంచెం మంచిగా అయితే ఉడుకుతుంది. నేనైతే ఎప్పుడు ఇలా నానబెట్టుకొని ఉంచుకుంటాను. సో, మంచిగా నానబెట్టిన బియ్యాన్ని అయితే వేసి ఆ మసాలాలో అయితే మంచిగా కలపాలి. సో, కొంచెం ఉప్పు, అలాగే పసుపు అయితే ఫస్ట్ వేసేసాం కదా, అందుకే కొంచెం కారం, అలాగే చికెన్ మసాలా, ధనియాల పౌడర్ వేసి ఆ బియ్యాన్ని అయితే మంచిగా ఫ్రై చేయాలి. నేనైతే బియ్యం ఫ్రై చేస్తాను. ఎందుకంటే ఆ ఫ్రై అయినప్పుడు ఆ స్మెల్ వస్తుంది, సూపర్గా వస్తుంది. సో, అవైతే మంచిగా ఫ్రై అయ్యాక నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు అయితే వాటర్ తీసుకుంటున్నాను. సో, వాటర్ అయితే వేసాక మంచిగా మూత పెట్టుకోవాలి. ఇది కడాయి కాబట్టి నేనైతే ప్లేట్ మొత్తం కవర్ చేసేటట్టు అయితే మూత పెట్టుకున్నాను. మీరైతే మీకు నచ్చిన దీంట్లో వండుకోండి. కానీ కడాయిలో చేసింది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఎగ్ రైస్ అయితే ఎవరు కూడా కళాయిలో వండలేదేమో, నేనే వండుతున్నాను అనుకుంటున్నాను. సో, మన యమ్మీ ఎగ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. సో, కొంచెం కొత్తిమీర, అలాగే టమాటా సాస్ వేసుకొని అయితే సర్వ్ చేసుకోవడమే. సో, వేడిగా మంచిగా స్మెల్ కూడా వస్తుంది. చాలా టేస్ట్గా ఉంది. చూసారా కలర్ఫుల్గా ఉంది కదా, మధ్యలో జీడిపప్పు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, మన ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఆనియన్స్, అలాగే టమాటా సాస్ అయితే వేసుకొని నేను ఇలా తింటాను. అలా ఒక ఆనియన్ పెట్టుకొని అది తీసుకొని తింటే అదిరిపోయింది.